అది తినదు వంకాయ అంటే మంచివి తినదా అంటే ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి? నేను తినను అంటే వద్దు. నీకు మంచి వద్దా? వద్దు తనకి. అన్ని పిచ్చిగా వాడతావా? అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే అంతేలేండి, కాపీ పేస్ట్ చేస్తున్నారు మీరు కూడా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అంటే ముక్కలు ఎక్కడ అంటే నాకు ముక్కలు వద్దు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఈ వీడియోలో ఏముంది అంటే చాలా మంది అనుకుంటారు ఎందుకు చూడాలి ఈ వీడియో అంటే ఇదంతా మళ్ళీ అవ్వండి. రేపు పొద్దున కొంచెం పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మమ్మల్ని మేము చూసుకోవడానికి కొన్ని వీడియోస్ పెట్టుకుంటున్నాం. అందులో ఇది నేను చిలకలూరుపేటలో ఉన్నానండి. మా సరిత ఆంటీ దగ్గర లంచ్ అనమాట. కొండ ది షెఫ్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకు వంట చేసి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే మాకు కొండంత బలం కదా. ఎస్ అవును. తర్వాత మేము భోజనం చేసిన తర్వాత దీన్ని కడిగి నీట్ గా ప్రజెంట్ చేస్తాం. ఎప్పుడు శ్రీరామనవమి వచ్చినా చిలకలూరుపేటలో ఉండడం మాకు అలవాటు అయిపోయింది. జాలాదమ్మ ఊరికే గుర్తు చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మీరు శ్రీరామనవమికి ఆంటీ దగ్గరే ఉన్నారు అని చెప్తుంది. అంత గుర్తుండిపోయింది. అమ్మేమో అక్కడ ఉంటది, మేము ఇక్కడ ఉంటాం. ఫస్ట్ మాకేం పెడుతున్నాం? పులిహోరలో అన్నం ఎంత ఉందో అన్ని పల్లీలు అన్ని పప్పులు ఉన్నాయి. కొండ ఎవరి కోసం కొండ? ఎందుకు కొండాలా? కొంచెం అటు ఇటుగా ఉంటే ఏం అనుకోవద్దండి. సిరి రికార్డ్ చేస్తుంది, డోంట్ మైండ్. అమ్మో ఇందులో జీడిపప్పులు కూడా వేసారు. నాకు పప్పు నాకేవా? తీసుకో, నీకోసమే ఆంటీ జీడిపప్పుని ఒలవకుండా అలా ముద్దగా వేసేసింది. తీసుకో దా. ఇప్పుడు ఇంకొన్ని ఉన్నాయి. చాలా పప్పు మళ్ళీ ఎక్కువైపోతుంది. ఒకటి తీసేనా? ఒకటి తీసి. సో ఇక్కడ ఏవే ఉన్నాయంటే ఇది పులిహోర అండి, పప్పుచారు. ఆంటీ పప్పుచారు సూపర్ పెడతారు. అండ్ వంకాయ ఫ్రై, ముద్దపప్పు, ఇది ఎప్పుడు ఆంటీ దగ్గర ఉండే గోంగూర పచ్చడి, అండ్ వడియాలు కూడా ఆంటీయే పెట్టారంట. వడియాలు అండ్ అప్పడాలు. ఇదైతే మా ఆల్ టైమ్ ఫేవరెట్ అసలు. సగ్గుబియ్యం, సేమియా కీర్, వడపప్పు, పానకం. కొండ బాగానే వండుతుంది కదా యశు? ఫస్ట్ నువ్వు తిన్నావుగా. అంటే సంగతులు తెగ ఊర్లు తిరిగేశారు ఈ మధ్య. ట్రిప్పుల మీద ట్రిప్పులు. ఏ ట్రిప్ నచ్చింది బాగా? మొన్న కూడా విజయవాడ పోయొచ్చు శుక్రవారం అమ్మవారి దగ్గరికి. దర్శనం బాగా అయిందా? సూపర్. 500 కాశ్మీర్ వస్తున్నారా వస్తలేరా? అంకుల్ని అడిగి చెప్తా. మే థర్డ్కి వెళ్తున్నాం. నాకైతే 80% రావాలను. ఎలా 20% అంకుల్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. ఆంటీ వస్తానంటే అంకుల్ వద్దంట. అమ్మో ఏం కాదు. అంకుల్ని కూడా అడగాలి. పోదాం ఆంటీ సరదాగా. మొన్న వంశీ వచ్చాడు, 10 days ఉన్నాడు. ఆ రోజు అడిగాడు కాశ్మీర్ నుంచి మనాలి తీసుకెళ్తానమ్మా, కాశ్మీర్లో 4 days అట్లాగా 10 days సెలవు పెట్టొచ్చాను నేను. కాశ్మీరు 4 days, మనాలి 4 days, రాను పోను జర్నీ మనకు సరిపోద్ది అని. నేను అంకుల్ నేను రానంటే రానన్నారే. అయ్యో మీరిద్దరు వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, నేనైతే రానన్నాడు. వెళ్ళారా వెళ్ళలేదా? వెళ్ళలేదుగా, ఇంక అంకుల్ని వదిలిపెట్టేం పోతాం, అందుకని వెళ్ళలా. ఇప్పుడు కాశ్మీర్కి అంకుల్ వస్తే తీసుకెళ్దాం, రాకపోతే మీరు మాతో వచ్చేయండి. ఒకసారి మీరు నన్ను చూడండి కదండి, మేము ఉంటాం కదా మిమ్మల్ని చూసుకోవడానికి. ఏమంటే ఇప్పుడు నన్ను చూడండి. అవును అది సంగతి. కొండ పప్పులు ఎక్కువ వేసామని అడిగిన పాపానికి వదిలేసి వెళ్ళిపోయావు. అన్నం కూడా పెట్టట్లేదు కొండ రాకుండా ఏమనుకోకుండా. నేను పెడతా. కొండంత ఆశతో వచ్చాను నువ్వు అన్నం వండిస్తావని. సరే కొండ టీ సూపర్ పెడుతుంది, మజ్జిగ అద్భుతంగా కలుపుతుంది, పులిహోర కూడా బాగా కలిపింది. ఆంటీ చేశారనుకుంటా పులిహోర కాదు. అన్నీ నేనే. ఏ ఎట్టున్నాయో చెప్పాలి. అవునా? నేనేవో చేపిను, నేనే చేస్తా. అమ్మ ఆంటీ చేస్తేనే తింటారా? అది తినదు వంకాయ అంటే మంచివి తినదా ఆంటీ. నాకు ముద్దపప్పు కావాలి. ఇంకేమేమి చేస్తారో చెప్పండి ఒకసారి. బాగా అన్నీ చేస్తా. ఆంటీ చెక్కలు చేశారు యశు, అవేవి చూపించు. చిలకలూరుపేటలో నేను చెప్తాను. ఆంటీకి 2 అబ్బాయిలు అనమాట. ఆంటీ మీరు కెమెరాకి పాపం మా వాళ్ళకి అడ్డొస్తూ ఉన్నారు. ఆంటీకి 2 అబ్బాయిలు, వంశీ, అవినాష్. అవినాష్ అయితే అసలు ఆడపిల్లలు అమ్మని ఎలా చూసుకుంటాం అలా చూసుకుంటాడు అనమాట. ఓన్లీ యుఎస్ లో ఉంటాడన్న మాటే కానీ ఇండియాలో ఉన్నట్టు చూసుకున్నట్టే చూసుకుంటాడు. ఇండియాలో కాదు, ఇంట్లో ఉన్నట్టు చూసుకుంటాడు. ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా అంత
చూసుకొని మనం ఏమనుకుంటాం చెర్రీ బెర్రీ శాండీని కూడా అలా పెంచాలి అంటే కొంచెమే చాలు చాలు నెయ్యి నేను తినను అంటే వద్దు. నీకు మంచిగా వద్దా? వద్దు తనకి. అన్ని పిచ్చిగా వాడతావా? ఉండు. అంతేలేండి, కాపీ పేస్ట్ చేస్తున్నారు మీరు కూడా. నువ్వు అవినాష్ కూడా బాగుండాలని తినడు. అనుకుంటావు. అవినాష్ కూడా తినడు. జీడిపప్పు, శనక్కాయ పప్పు, గెన్సిగడ్డలు అలాంటివి అయ్యి అవినాష్ కూడా తినడు. అవినాష్కి కూడా గన్సగడ్డలు అంటే ఏంటి? స్వీట్ పొటాటో. స్వీట్ మాకేమో మీకు అటు ఎర్రవి వస్తాయి, ఇక్కడేం తెల్లవి, నేలను బట్టి తెల్లవి వస్తాయి. సూపర్ ఉంటాయి. వస్తాయి ఏమో వండి పెడదాం అనుకున్నా, రాలేదు. చిలకలూరుపేటకు వచ్చినప్పుడల్లా ఆంటీ పాల తాలకలు తెప్పిస్తారు. యశుకి జీడిపప్పు. ఇంకేంటా అండి మీరు? ఏం కావాలంటే అది. స్వీట్. ఇయ్యి బొబ్బట్లు. బొబ్బట్లు ఆంటీ ఫేవరెట్ కూడా బొబ్బట్లు. ఈ వీడియోలో ఏముంది అంటే చాలా మంది అనుకుంటారు ఎందుకు చూడాలి ఈ వీడియో అంటే, ఇదంతా మళ్ళీ అవ్వండి. రేపు పొద్దున కొంచెం పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మమ్మల్ని మేము చూసుకోవడానికి కొన్ని వీడియోస్ పెట్టుకుంటున్నాం. అందులో ఇది. అవును, నాన్న చాలా సైలెంట్, నీకు తెలుసు కదా. అయితే శాండీ అల్లర్లు, శాండీ థింగ్స్ చేసేవన్నీ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టండి, అంటే సేవ్ చేసుకోవడానికి. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చేయమని ఇంట్రెస్ట్ కాదులే, కానీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో మనం చూసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చాలా అంటే చాలా. చెరి బేరీది కూడా బాగా పెడతారు కదా అలా. అవును, చాలా బాగుంటాయి అట్లా ఎప్పుడైనా చూసుకోవడానికి. మధ్య మధ్యలో ఆంటీ ఎక్కువ అడ్డొచ్చారు. టైలర్ ఇచ్చిన బ్లౌజ్ కోసం కాదండి, మాకు వడ్డించాలని ఆంటీ తపన అన్నమాట. చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు ఆంటీ అవినాష్. పెద్ద ఇద్దరు చిల్లలు మాత్రం కాదమ్మా, క్లాస్లో కూడా ఫస్ట్ ఉండేవాడు. చదువులో కూడా చదువులో ఫస్ట్ రాకపోతే ఊరుకోను, కొట్టేదాన్ని. మీరా? దాని కాడే కొట్టేదాన్ని, ఇంకా దేని కాడ కొట్ట. చదువు ఇద్దరు క్లాస్ ఫస్ట్, షీల్డ్ ఉంటాయి ఎప్పుడు. మా పెద్ద అబ్బాయికి అయితే దీంట్లో సిఏలో ర్యాంకర్, ఆల్ ఇండియా ర్యాంకర్ కూడా, గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు కోల్కతాలో. ఇద్దరు అబ్బాయిలు ఉంటే అలా ఉంటుంది అనమాట. కానీ అవినాష్ అయితే ఎక్కడున్నాడో కానీ ఎంత చక్కగా చూసుకుంటాడు కదా. మేము షూటింగ్కి వస్తే వచ్చి వెళ్ళేంత వరకు అసలు నిద్రే పోడు తెలుసా. ఇప్పుడు వాళ్ళకి నైట్ 3 or 4 అవుతుంది. ఇప్పుడు కూడా కాల్ చేసి అమ్మ అంత సెట్ చేసుకున్నారా లేదా అని అడుగుతాడు. మేము వచ్చాక యశుకి జీడిపప్పు తెప్పిస్తాడు, నా కోసం అయితే చెక్కలు, పాల తాలకలు, ఇంత బాగా చూసుకుంటాడు. ఇందాక నేను ఒక విషయం చెప్తూ మధ్యలో ఆగిపోయింది కదా, అదేంటంటే మా పప్పు మా చెర్రీ బాబుకి ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటుంది US లో. అది ఎంత క్యూట్ ఉంటుందో తెలుసా. మా బావ దాన్ని వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాడు. అంటే పర్సనల్ సేవ్ చేసుకున్నాం మేము. అవును, మెమరీస్. అవును, అలా మేము మరీ పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత, మరీ పెద్దోళ్ళు అంటే మొన్న ఎవరో నాకు 50 ఏళ్ళని రాశారు. దిలీప్ గారు హైప్ చేశారు, కానీ మొహం చూస్తే తెలీదు అంటే ఎవరికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఆంటీ చెప్పండి. ఊరికి ఏడిపిస్తాడు అంటే పప్పు 60 years వచ్చినా కానీ పప్పు ఇట్లే ఉంటుంది. కానీ నాకు 50 years కాదు, నేను 60 అన్నాను పప్పు. సర్లే ఇప్పుడేదో చెప్తున్నావు. చెర్రీది వీడియో ఉంది, అది ఏ ఛానల్ పేరేంటి? అంటే అది పబ్లిక్ ఛానల్ కాదు. ఇప్పుడు ఛానల్స్ అన్ని మానిటైజేషన్ అయితేనే పబ్లిక్కి వెళ్తాయి, కొన్ని ఉంటాయి పర్సనల్ గా. అవి యూట్యూబ్ లో పెట్టుకుంటే ఎప్పుడు మనం చూసుకోవచ్చు. అలా శాండీ ఉంటాయి, చెర్రీ ఉంటాయి, బెర్రీ ఉంటాయి, అందరి వీడియోస్ ఉన్నాయి మన ఫ్యామిలీకి సంబంధించినవి. నేను ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా పెంచాలి అనే టిప్స్ అయితే నేను ఆంటీని అడుగుతా. ఎందుకంటే ఆంటీ కూడా ఇద్దరు అబ్బాయిలు కాబట్టి వాళ్ళు ఎంతో క్యూట్ ఉంటుంది తెలుసా అండి. రిలేషన్ అయితే మదర్ని ఫాదర్ని ఎంత బాగా చూసుకుంటారో. 2 days టైం దొరికిన పెద్ద అబ్బాయి దుబాయ్లో ఉంటాడు, వంశీ. కానీ నేను ఎప్పుడు కలవలేదు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్, కానీ వాళ్ళు మంచిగా చూసుకుంటారు. కానీ ఒక్కసారి కలిస్తే వంశీ ఎప్పుడు వస్తారని అడుగుతారన్నమాట మీరు. అంటే అవినాష్ లాగా పద్దాకలా క్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఒక్కసారి మాట్లాడినా అంత. మేము బయలుదేరేటప్పుడు అవినాష్ అడుగుతాడు, అక్క బయలుదేరారా వస్తున్నారా అని. ఇంటికి వెళ్ళాక వెళ్ళారా అక్క, సేఫ్కి వెళ్ళారా. అట్లా మనం మొన్న మాట్లాడుకున్నప్పుడు మనని బాగా చూసుకునే బ్రదర్స్ లో వీరబాబు, అవినాష్ వీళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. చెప్పాను కదా, అది నేను కూడా అలా అన్నమాట. మేము కూడా ఒకసారి కనెక్ట్ అయితే అసలు వదిలిపెట్టాం. ఆంటీ పప్పుచారు, మీ పప్పుచారు. ఇక్కడ నాన్ వెజ్ అందులో పప్పు చారు మేమిద్దరం కలిసిపోయాం చూసారా. దిలీప్ గారు చెప్తూ ఉంటారు, నేనేమో చారంట, మా పప్పు ఏమో పప్పు అంట. ములక్కాయలు గట్టిగా వేసి
లేదు ఇద్దరు ఆంతం పెట్టారు. పొద్దున్న లేసి నేను ఎందుకు కష్టపడింది అంతసేపు. బాగుందా అంటే సగం మిమ్మల్ని చూడగానే కడుపు సగం నిండిపోయింది. అట్లా నిండితే ఎంతసేపు వచ్చింది అది అంటే తింటే మీరు పానకం కడుపులోకి. గురించి స్వీట్ గురించి అసలు వరి అవ్వద్దు. మేము మర్చిపోయిన కొండ వదిలిపెట్టదు కదా, సాగు కొట్టి మొత్తం తాగి తిని ఎవరికి పంపించదు అనమాట. అమ్మా ఎందుకమ్మా చేసేసాము, తినండి అమ్మా, తాగండి అమ్మా. నీకు గుర్తుందా ఒకరోజు హే కొండ యువర్ బ్యాక్ అంటే అసలు అవుతూనే ఉంది. కొండ అలా దూరంగా వెళ్ళిపోయావేంటి కొండ. అమ్మో ఆంటీ రాకదు అసలు వద్దు. కొంచెం నేను దన్నా చారు సరే ఇంకొంచెం పెట్టదా. మాట్లాడుతూ మాట్లాడుతూ చక్కగా అన్నం తినేసాము. ఇప్పుడు షూట్ చేయాలి. అంటే ముక్కలు ఎక్కడ అంటే నాకు ముక్కలు వద్దు. ఆంటీ చూసారా ఎవరైనా ముక్కలేమంటారు కదా పప్పుచారులో. మా మీ తెలంగాణలోనేమో ముక్కలు ఎక్కువ తింటారు స్వప్న. అవును. మా ఆంధ్రాలోనేమో కొంచెం అంత ముక్కలు తినరు. ఎందుకంటే మాకు తెలంగాణ అల్లుడు ఉన్నాడు కదా, మా చిన్నమ్మాయి అంటే వాళ్ళైనా. మాకు ముక్కలేని ముద్దది కదా ఆంటీ మీకు బేసిక్గా. ముక్కలు ఎక్కువ మీరు. ఈ ముక్క కాదు ఇంకో ముక్కలైనా మీరు అన్ని ఎక్కువే. మాకు అన్ని ముక్కలు మాకు దిగు. మాకు వారానికి ఒకసారి వస్తే చాలు. అట్లా వీళ్ళకి అన్ని రసాలండి, రసాలు మా మనకి గట్టిగా. కానీ మా పప్పుకి మ్యాంగో రసాలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను సగ్గుబియ్యం కీర వేసుకోబోతున్నాను. ఆంటీ ఇంకొంచెం ఇందులో పాలు వేడి చేసేద్దాం, మేము లేట్గా వచ్చాం కదా, గట్టిగా అయింది. పాలు కూడా కాసేపు అయింది అంతే, కలిపి 2ంటికి మళ్ళీ గట్టిగా అయిపోయింది. వేద్దాం ఇదన్నమాట. పాలు కలిపేదా, నీకు కాగబెట్టేదా, కాయసి కలపాలి. వేడిగా కావాలి. ఇదిగమ్మా తెచ్చాను. అబ్బా, ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఆంటీ బెల్లమా చక్కెర ఇది? బెల్లమే, చక్కెర ఇలా. హైదరాబాద్లో అయితే బెల్లం బ్రౌన్ ఉంటుంది, ఇక్కడైతే మీ హైదరాబాద్ బెల్లం వేరుగా ఉంటది, ఇది బాగుంటది. మాకు ఇదైతే తినబుద్ధి చేసి. మీకు అది అలవాటు అయింది, మాకు ఇది ఆంధ్ర తెలంగాణలో లేదు. అంతేగా మరి. మా అమ్మాయి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎత్తపోతారు బెల్లం, అక్కడ బాగోదు అది. నేను కూడా యశు వాళ్ళ దగ్గర నచ్చదు అది. టేస్ట్ కూడా మార్పు వచ్చింది కదా, ఆ బెల్లానికి ఈ బెల్లానికి రుచి కూడా మారిద్ది. ఇదన్నమాట మొత్తానికి చిన్న వీడియో, సింపుల్గా లంచ్ అయిపోయింది. టైం పాస్ కోసం నచ్చితే లైక్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.